Audio Jungle. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భాస్కర్. ఇవాళ మీకు వచ్చేసి మొబైల్కి సంబంధించిన 4 టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ 4 టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీ మొబైల్ అనేది ఎప్పటికైతే పాడవదు, బాగుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ మొబైల్ ఛార్జింగ్ అనేది 20% బిలో కాకుండా 20% అబోవ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టండి. 20% అబోవ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టినట్లయితే మీ మొబైల్ బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోకుండా అయితే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు మీ మొబైల్లోనే ఉన్న రీసెంట్ యాప్స్ అయితే మాటిమాటికి క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే సిపియు అన్నది మళ్ళీ రీలోడ్ చేస్తుంది. రీలోడ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ సిపియు పాడవుతుంది, నెక్స్ట్ బ్యాటరీ కూడా ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఇది సెకండ్ థింగ్. అయితే థర్డ్ థింగ్ వచ్చేసరికి మీ మొబైల్లో మీరైతే ర్యామ్ బూస్టర్ ఇంకా క్లీన్ మాస్టర్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు కదా, దీనివల్ల లాస్ తప్పించి మీకు యూజ్ అయి ఉండదు. దీనివల్ల లాస్ ఏంటంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేయగానే ఇంకో యాప్ ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనివల్ల మీకు ర్యామ్ తొందరగా పాడైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే మీ మొబైల్ అయితే ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినట్టయితే మీరు సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మొబైల్ సెట్టింగ్స్కి ఇంకా ప్లే స్టోర్కి ఇంకా బ్రౌజర్కి ఖచ్చితంగా అయితే యాప్ లాక్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు ఎక్కువ ఏదైతే సోషల్ మీడియా యాప్స్ వాడతారో వాటికి కూడా యాప్ లాక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాప్ లాక్ మీ మొబైల్ ఆప్షన్ లేకపోతే కింద ప్లే స్టోర్లో అయితే ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ 4 టిప్స్ మీరు మీ మొబైల్లో పాటించినట్లయితే మీ మొబైల్ అన్నది పాడవకుండా ఎక్కువ రోజులు అన్నది వాడుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. బై ఫ్రెండ్స్.